Hi everyone, welcome to Sridhar CC. Today class we will discussing about afternoon slot NTPC questions ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకేనా. లెట్స్ హ్యావ్ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్జిఎస్టీ? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్జిఎస్టీ అని అడిగారండి. సో ఎస్జిఎస్టీ ఫుల్ ఫామ్ ఈజ్ వినో, ఇది జిఎస్టీ రిలేటెడ్ క్వశ్చన్ కదా. సో ఆల్రెడీ జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. మరి జిఎస్టీ మనకి ఆల్మోస్ట్ సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది, అలాగే ఐజిఎస్టీ కూడా ఉంటుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన జిఎస్టీ డ్యూయల్ జిఎస్టీ అంటాం. ఎందుకంటే ఇక్కడ కొంత పార్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాలి, కొంత అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి కదా. సో ఏదైతే డ్యూయల్ పార్ట్ ఉంటుందో దాంట్లో ఒక పార్ట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, ఇంకొక పార్ట్ ఐజిఎస్టీ అంటాం. సో ఇక్కడ అడిగింది ఎస్జిఎస్టీ గురించి కాబట్టి ద ఎస్జిఎస్టీ మీన్స్ యూ కెన్ సే దట్ ఈస్ అ స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఎస్జిఎస్టీ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిజిఎస్టీ? దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సెంట్రల్ జిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని సెంట్రల్ జిఎస్టీ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐజిఎస్టీ? ఐజిఎస్టీ అంటే మీనింగ్ ఏంటండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దిట్ ఈస్ ఇంటిగ్రేటెడ్. సో ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని దట్ ఈస్ ఐజిఎస్టీ అని పిలుస్తాం. సో వాళ్ళని అందరికీ మోస్ట్లీ ఇవి తెలిసిన పాయింట్సే కదా. సరే, జిఎస్టీ ఇండియాలో ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందని అడిగితే ద క్వశ్చన్ ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే 2017, దట్ ఈస్ July 1st GST was implemented in India. Okay, yes, GST bill was passed in actually in the year of 2014. So based on 122nd amendment అంట, 122nd amendment GST అప్రూవ్ అయింది ఎప్పుడండి అంటే GST has approved in 2016. సో బేస్డ్ ఆన్ 101th amendment, 101 amendment అంటాం. సో అంటే జిఎస్టీ అనేది బిల్ పాస్ చేయడానికి 122 బిల్స్ పాస్ చేస్తే దాంట్లో 101th బిల్ మాత్రమే అప్రూవ్ అయింది. ద 101th బిల్ ఈస్ వి నో దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి జిఎస్టీ గురించి చెప్తాం ఓకేనా. సో విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇంట్రడ్యూస్ ద జిఎస్టీ అంటే ద ఫస్ట్ కంట్రీ ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇంట్రడ్యూస్డ్ ద జిఎస్టీ గురించి మాట్లాడతాం ఓకేనా. సో ఇండియాలో ఫస్ట్ జిఎస్టీని యాక్సెప్ట్ చేసిన స్టేట్ ఏది అంటే దట్ ఈస్ అస్సాం స్టేట్ యాక్సెప్ట్ అయిందని చెప్తాం. మరి ఫస్ట్ జిఎస్టీ బిల్ ప్రింట్ అయింది ఎక్కడ అంటే దట్ ఈస్ తెలంగాణ స్టేట్లో జిఎస్టీ బిల్ ప్రింట్ అయింది. లాస్ట్ ఏ స్టేట్ జిఎస్టీని యాక్సెప్ట్ చేసిందంటే ద ఆన్సర్ షుడ్ బి జమ్మూ కాశ్మీర్ స్టేట్ గురించి చెప్తాం అనమాట ఓకేనా. దెన్ సో నౌ వాట్ ఈస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ జిఎస్టీలో ఎలా జిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారంటే 0% ఆఫ్ జిఎస్టీ ఇస్ దేర్, 5% ఆఫ్ జిఎస్టీ ఉంటుంది, అండ్ 12% ఆఫ్ జిఎస్టీ ఇస్ దేర్, 18% ఆఫ్ జిఎస్టీ, అలాగే 28% ఆఫ్ జిఎస్టీ అంటాం. సో ఇలా జిఎస్టీస్ అనేది మొత్తం ఒక ఫైవ్ టైప్స్గా ఉన్నాయి. 0% ఒకటి, 5%, 12%, 18% అండ్ 28%. లగ్జరీస్ గూడ్స్ మీద ఎక్కువగా 28% వేస్తారండి. మీరు రెగ్యులర్గా మనం యూస్ చేసే ఏవైతే ఉంటాయో డైలీ నెసెసిటీ ఐటమ్స్ ఓకేనా, ఫ్రూట్స్ అవ్వచ్చు అండ్ మేబీ మిల్క్ ప్యాకెట్స్ కానీ వాటి మీద 0% ఉంటుంది. రెస్టారెంట్ హ్యాస్ టేకింగ్ 5%, ఎలక్ట్రికల్ గూడ్స్ ఆల్మోస్ట్ 12% ఉంటుంది, ఇన్సూరెన్స్ పాలసీస్ మీద 18% వరకు ఉంటుందని చెప్తాం ఓకేనా. సరే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సో జిఎస్టీ అనేది ఎవరి రెగ్యులేషన్స్లో ఉంటుందండి అంటే దట్ ఈస్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో దీస్ పీపుల్ హ్యాస్ రెగ్యులేటింగ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది అమెండ్మెంట్స్ అవ్వచ్చు మొత్తం వీళ్ళే చేస్తారని చెప్తాం అనమాట ఓకేనా. సో ద ఆన్సర్ జిఎస్టీ గురించి అడిగితే దట్ ఈస్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయి ఓకేనా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీస్ ఎక్కడైతే అప్లికబుల్ అవుతాయి అంటే సో ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది ఒక స్టేట్లో ప్రొడ్యూస్ చేసి అదే స్టేట్లో మన ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ మనీ స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది, కొంత జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్రొడక్ట్ వాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ ఆర్ సెల్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ, దెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కొంత ట్యాక్స్ వెళ్ళాలి, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కొంత వెళ్ళాల్సి వస్తుంది. సపోజ్ జిఎస్టీ 5% ఉంటే ద ప్రొడక్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆంధ్ర, సెల్లింగ్ ఇన్ ఆంధ్ర, 2.5% ఈస్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్టీ అవుతుంది, అండ్ 2.5% అనేది సిజిఎస్టీ కిందకి అప్లికబుల్ అవుతుంది. ఏ బిల్లులో అయితే మీరు సిజిఎస్టీ చూస్తారో అక్కడ ఖచ్చితంగా ఎస్జిఎస్టీ ఉంటుంది ఓకేనా. ఎప్పుడైతే బిల్లులో ఐజిఎస్టీ కనబడుతుందో అక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది ఉండవు ఓకేనా. మరి ఐజిఎస్టీ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందండి? వెన్ ద ప్రొడక్ట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూ ఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్ ఇన్ సమ్ అదర్ స్టేట్. అంటే ద ప్రొడక్ట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ వన్ స్టేట్ అండ్ సెల్లింగ్ ఇన్ అనదర్ స్టేట్, దెన్ ద ఐజిఎస్టీ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ. సో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందంట ఓకేనా. దెన్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసి తెలంగాణ స్టేట్లో ప్రొడ్యూస్ చేసి దాన్ని తీసుకెళ్లి కర్ణాటక స్టేట్లో అమ్మితే ఉన్న ట్యాక్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కే కట్టాల్సి వస్తుంది. దేర్ ఇస్ నో ట్యాక్స్ ఫర్ తెలంగాణ స్టేట్, దేర్ ఇస్ నో ట్యాక్స్ ఫర్ కర్ణాటక స్టేట్ ఆల్సో ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో వేర్ ఈస్ ద శబరిమల టెంపుల్ వాస్ లొకేటెడ్ అంటే శబరిమల టెంపుల్ అని అడిగి ఉండొచ్చు, లేకపోతే అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని ఆయన అడిగి ఉండొచ్చు అండి. సో అయ్యప్ప స్వామి టెంపుల్, లార్డ్ అయ్యప్ప టెంపుల్ ఆర్ యూ కెన్ సే దాని శబరిమల టెంపుల్, దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ స్టేట్ ఓన్లీ. సో కేరళ, దట్ ఈస్ పాతన్మిట్ట, ద ఎగ్జాక్ట్ ప్లేస్. సో దట్ ఈస్
కేరళ స్టేట్లో ఉందని చెప్తాం. ఇదే కేరళలో తిరువనంతపురంలో మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈజ్ ఆల్సో లొకేటెడ్. అలాగే గురువయ్యూర్ అనే టెంపుల్ కూడా ఎక్కడ ఉందంటే గురువయ్యూర్ టెంపుల్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు కేరళ స్టేట్ ఓన్లీ. సో కేరళ స్టేట్లో ఉన్న చాలా టెంపుల్స్లో ఈ 3 టెంపుల్స్ బాగా ఫేమస్గా ఉంటాయి. దట్ ఈస్ శబరిమల టెంపుల్ ఒకటి, దెన్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గురువయ్యూర్ టెంపుల్. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు కేరళ స్టేట్ అంటాం. సిద్ధి వినాయక టెంపుల్ ఎక్కడుందంటే దిస్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ముంబైలో ఉంది అని చెప్తాం. ఓకేనా. శ్రావణ బెళగోళ టెంపుల్ ఎక్కడుందంటే దట్ ఈస్ కర్ణాటక స్టేట్ గురించి చెప్తాం అనమాట. ఓకేనా. వారణాసి తెలిసిందే, బద్రీనాథ్ తెలుసు, రిషికేష్ తెలుసు, అమర్నాథ్ టెంపుల్ దిస్ ఈస్ జమ్మూ కాశ్మీర్ అంటాం. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వైష్ణోదేవి టెంపుల్ ఈజ్ ఆల్సో జమ్మూ కాశ్మీర్ స్టేటే. తర్వాత ఇవన్నీ మిగతా చెప్పినవే కదా. కోణార్క్ సన్ టెంపుల్ వచ్చి బృహదేశ్వర, కోణార్క్ సన్ టెంపుల్ ఈస్ ఒరిస్సా స్టేట్. బృహదేశ్వర టెంపుల్ ఎక్కడ ఉందంటే తంజావూరులో ఉంది అని చెప్తాం. లింగరాజ టెంపుల్ ఎక్కడంటే ఒరిస్సాలోనే. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అంట అది కూడా ఒరిస్సా స్టేట్ అనే చెప్తాం. సో ఇవి తిరుపతి బాలాజీ టెంపుల్ వినో దట్ ఈస్ ఇన్ తిరుమల. సో లాస్ట్ చాలా టెంపుల్స్ గురించి మనకు ఐడియా ఉంది. మధుర మీనాక్షి టెంపుల్ కానీ, కాంచీపురం టెంపుల్స్ కానీ, రఘునందన టెంపుల్ కానీ ఇవన్నీ కూడా చెన్నై స్టేట్లోనే ఉన్నాయి, తమిళనాడు స్టేట్లోనే ఉన్నాయని చెప్తాం. ఓకేనా. సరే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. దెన్ ఈజ్ విచ్ ఆర్టికల్ ఈస్ బిలాంగ్స్ టు రైట్ టు ప్రాపర్టీ. యాక్చువల్గా రైట్ టు ప్రాపర్టీ అనేది ఏ ఆర్టికల్లో మాట్లాడుతుందంటే ఇఫ్ యు ఆర్ సేయింగ్ అబౌట్ ఇన్ ఫండమెంటల్ రైట్స్లో అయితే, ఫండమెంటల్ రైట్స్లో ఉన్నప్పుడు దట్ ఈస్ ఇన్ ఆర్టికల్ 3లో ఆర్టికల్ 31 ఈజ్ రిప్రజెంటింగ్. సో తర్వాత దీన్ని ఏం చేశారండి అంటే ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్. సో ఇట్ ఈస్ లీగల్ రైట్గా మార్చారు కాబట్టి, సో దిస్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీన్స్ కరెంట్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్టికల్ 300A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ ద పార్ట్ 12 అని చెప్తాం. సో పార్ట్ 12 ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఆర్టికల్ 300A దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లీగల్ రైట్ గురించి మాట్లాడతాం. ఇట్ ఈస్ అ లీగల్ రైట్. ప్రీవియస్లీ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఓకేనా. తర్వాత దీన్ని 42nd అమెండ్మెంట్ బేస్ చేసుకొని దీన్ని 1976లో దీన్ని మార్చేసి ఎక్కడ పెట్టారండి అంటే బేస్డ్ ఆన్ 42nd అమెండ్మెంట్ ఆఫ్ 1976. సో దిస్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ 300A ఆర్టికల్ దట్ ఈస్ పార్ట్ 12. సో నవ్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ లీగల్ రైట్ గురించి మాట్లాడుతుంది. ఇంతకుముందు ఇది ఫండమెంటల్ రైట్లో ఉండేదన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్లో మనకి ఎన్ని రైట్స్ ఉన్నాయి కరెంట్లీ వీ కెన్ హ్యావ్ దెర్ ఆర్ టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్. ఎర్లియర్ వీ కెన్ హ్యావ్ ద టోటల్ 7 ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్. నవ్ వీ హ్యావ్ ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్. దీస్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ వీఆర్ టేకిన్ ఫ్రమ్ విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ అంటే ఆల్రెడీ ఐ సెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆస్ వీఆర్ టేకిన్ ఫ్రమ్ ద USA కంట్రీ కాన్స్టిట్యూషన్. అపార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ వీఆర్ ఆల్సో టేకింగ్ ద ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ USA. దట్ ఈస్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చామండి అంటే US కంట్రీ నుంచి మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ అక్కడ నుంచి తీసుకొచ్చాం. ఓకేనా. సో ఫండమెంటల్ రైట్స్ ఒకటి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ వన్ మోర్ పాయింట్ ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో వీఆర్ టేకిన్ ఫ్రమ్ ద USA కంట్రీ కాన్స్టిట్యూషన్ ఓన్లీ. క్లియర్ కదా. 3 పాయింట్స్ అండి. ఒకటి ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, నెక్స్ట్ వన్ ఏంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఈ 3 పదాలు ఎక్కడి నుంచి తెచ్చామండి అంటే దిస్ వన్ USA కంట్రీ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న కాన్స్టిట్యూషన్ ఏది పెద్ద కాన్స్టిట్యూషన్ అంటే దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఆల్మోస్ట్ 105 టైమ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. ఫస్ట్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏది అంటే దట్ ఈస్ ఇంగ్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే దిస్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీ బుక్స్, దాన్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం. USA కంట్రీ కాన్స్టిట్యూషన్ కెన్ హ్యావ్ ఓన్లీ 7 ఆర్టికల్స్. చాలా చిన్న కాన్స్టిట్యూషన్ అవుతుందన్నమాట USAది. దెన్ ఆల్మోస్ట్ 27 సంథింగ్ టైమ్స్ మాత్రమే దాన్ని అమెండ్మెంట్ చేశారని చెప్తాం అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ బ్యాంక్ ఈజ్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాంక్ ఏది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాంక్ అంటాం. సో ఇట్ ఈస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇంతకుముందు ICICI బ్యాంక్ ఉండేది. నౌ HDFC బ్యాంక్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అవుతుంది. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫారెన్ బ్యాంక్ అంటే ఏదంటే స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ లార్జెస్ట్ ఫారెన్ బ్యాంక్ అంటాం. అలాగే అండ్ విచ్ ఈస్ ద ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇండియాలో ఏది. ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇండియాలో ఏదండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ప్రథమ గ్రామీణ బ్యాంక్ గురించి చెప్తాం. ప్రథమ గ్రామీణ బ్యాంక్ ఈజ్ అ ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకేనా. విచ్ ఈస్ ద ఫస్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియా అని అడిగితే విచ్ ఈస్ ద ఫస్ట్ డెవలప్మెంట్ బ్యాంక్. ఫస్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇస్ వీ కెన్ సే IFCA, దట్ ఈస్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ కిందకి మాట్లాడతాం. దిస్ ఇస్ అ ఫస్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ATM కార్డ్స్ రిలీజ్ చేసిన బ్యాంక్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి HSBC ఇస్ ద ఫస్ట్ బ్యాంక్ రిలీజ్డ్ ద ATM కార్డ్స్ అని చెప్తాం. విచ్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి అడిగితే ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే ICICI బ్యాంక్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటాం. ఓకేనా. సో ఇండియాలో ఫస్ట్ ఏ బ్యాంక్ ISO సర్టిఫికేషన్ వచ్చిందంటే ISO సర్టిఫికేషన్ దేనికి వచ్చిందండి అంటే దట్ ఈస్ కెనరా బ్యాంక్ హ్యాస్ గాట్ ద ఫస్ట్ ISO సర్టిఫికేషన్. ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే క్రెడిట్ కార్డ్స్. సో విచ్ ఇస్ ద ఫస్ట్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద క్రెడిట్ కార్డ్. వీ కెన్ సే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేసిందని చెప్తాం. సో ఫస్ట్ ఏ బ్యాంక్ అవుట్ సైడ్ ద కంట్రీలో బ్రాంచ్ పెట్టింది. విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ ఓవర్సీస్ బ్రాంచ్ పెట్టిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే
ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ అ ఫస్ట్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ ద ఓవర్సీస్ బ్రాంచ్ అంటాం. సరే, ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, లార్జెస్ట్ బ్యాంక్ ఏది అన్నాడు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే దట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవుతుంది. ఇఫ్ ఈస్ ఆస్క్డ్ ద థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కిందకి చెప్తామన్నమాట. సో ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ కూడా మాట్లాడుకోవచ్చు. ఫోర్త్ కెనరా బ్యాంక్ అవుతుంది, ఫిఫ్త్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఉన్నాయండి. బట్ ఫస్ట్ మేజర్ 3 బ్యాంక్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయి. సో లార్జెస్ట్ బ్యాంక్ ఏది అంటే దట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ముంబైలో ఉందని చెప్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 జూలై 1st స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేశారని చెప్తాం. దట్ ఈస్ జూలై 1st అనేది ఎస్బీఐ యొక్క ఫార్మేషన్ డే అవుతుంది. ఓకేనా. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంతకుముందు పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్ స్టార్టెడ్ ఇన్ 1921. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 3 బ్యాంకులు మెర్జ్ అయితే ఫామ్ అయింది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అండ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే. ఈ 3 బ్యాంకులు కలిస్తే ఫైనల్గా మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది 1921లో. ఈ 1921లో ఉన్న ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి మారింది అని చెప్తామన్నమాట. ఇన్ కేస్ ఎందుకంటే ఇంతకుముందు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి. ఇండియాలోనే ఫస్ట్ బ్యాంక్ ఏది అని అడిగితే ద ఆన్సర్ షుడ్ బి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఈజ్ అ ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1770 అని చెప్తాం. ఓకేనా. సో ఇది బ్యాంకుల గురించి కొంత పాయింట్ అండి. ఓకే, మన ఇండియాలో ప్యూర్ ఇండియన్ మేనేజ్మెంట్లో స్టార్ట్ అయిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి పంజాబ్ నేషనల్ బ్యాంక్. యూరోపియన్స్లో స్టార్ట్ అయిన ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770. పార్షియల్ ఇండియన్ మేనేజ్మెంట్ ఫస్ట్ బ్యాంక్ ఈస్ యూ కెన్ సే ఔద్ కమర్షియల్ బ్యాంక్, దిస్ ఇస్ 1881. ప్యూర్ ఇండియన్ మేనేజ్మెంట్ ఫస్ట్ బ్యాంక్ ఈస్ యూ కెన్ సే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సో హూ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎప్పుడు అడగలేదండి, ఇది ఫస్ట్ టైం అడుగుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హూ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ హ్యాస్ బికమ్ ద ప్రెసిడెంట్. యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్టార్ట్ చేశారు కదా. ఎవరు స్టార్ట్ చేశారండి అంటే వీ కెన్ సే ఏవో హ్యూమ్ అనే పర్సన్ స్టార్ట్ చేశారని చెప్తాం. ఇలా స్టార్ట్ చేసిన ఏఎన్సీ 1885లో ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది కదా. సో ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ ఏదైతే జరిగిందో దట్ ఈస్ బాంబేలో జరిగింది చూసారా 1885. దిస్ ఇస్ దట్ ఈస్ ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ యాక్ట్ చేశారు. తర్వాత 86లో జరిగిన దానికి దాదాభాయ్ నైరోజీ, 87లో జరిగిన దానికి బద్రుద్దీన్ త్యాబ్జీ అనే పర్సన్. ఫస్ట్ ముస్లిం హ్యాస్ బికమ్ ద ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ గురించి చెప్తాం. దాని తర్వాత 87 తర్వాత 1888లో జరిగిన ఫోర్త్ ఐఎన్సీ మీటింగ్ ఏదైతే ఉందో ద ఫోర్త్ ఐఎన్సీ మీటింగ్ వన్ ఆఫ్ ద యూరోపియన్ పర్సన్ హ్యాస్ యాక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ఇండియన్ పర్సన్ కాదు, ఆ పర్సన్ ఎవరండి అంటే హిజ్ నేమ్ ఈస్ వీ కెన్ సే జార్జ్ యూలే. ఎప్పుడండి అంటే 1888 ఐఎన్సీ ఎక్కడ జరిగింది అంటే అలహాబాద్లో జరిగిన ఐఎన్సీ అని చెప్తాం. సో అలహాబాద్లో జరిగిన ఐఎన్సీ ఏదైతే ఉందో, సో ఫర్ దిస్ ఐఎన్సీ మీటింగ్ ఓకేనా జార్జ్ యూలే ఈజ్ వన్ ఆఫ్ ద యూరోపియన్ పర్సన్ హ్యాస్ యాక్టెడ్ యాజ్ హెడ్. దాని తర్వాత 1889లో జరిగిన ఇంకొక ఐఎన్సీ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఐఎన్సీ అండి. తర్వాత ఫిఫ్త్ ఐఎన్సీ ఏదైతే జరిగింది చూసారా దట్ ఈస్ 1989లో జరిగింది. దట్ ఈస్ హ్యాపెండ్ ఎక్కడ అంటే బాంబేలో జరిగింది. దీనికి యాక్ట్ చేసిన పర్సన్ కూడా ఒక యూరోపియన్ పర్సన్ అండి. హిజ్ నేమ్ ఈస్ కలాజ్ ఏ వీడెన్ బెర్న్ అంటాం, వీడెన్ బెర్న్. అండ్ దిస్ పర్సన్ ఈజ్ అ సెకండ్ యూరోపియన్. దిస్ పర్సన్ ఈజ్ అ సెకండ్ యూరోపియన్ పర్సన్ హ్యాస్ యాక్టెడ్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ఐఎన్సీ అంటాం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ పర్సన్ అడిగారు, మేబీ నెక్స్ట్ ఎగ్జామ్లో 1889లో బాంబేలో జరిగిన ఐఎన్సీ మీటింగ్కి ఏ బ్రిటిష్ పర్సన్ అనేవాడు ప్రెసిడెంట్కి యాక్ట్ చేశారనే క్వశ్చన్ అడగొచ్చు కదా. హిజ్ నేమ్ ఈస్ కలాజ్ ఏ వేడెన్ బెర్న్. బైడెన్ కాదండి, ఇతని పేరు వేడెన్ బెర్న్. హీస్ యాక్టింగ్ యాజ్ ఏ ఐఎన్సీ సెకండ్ యూరోపియన్ పర్సన్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ ఐఎన్సీ అని చెప్తాం. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిగతా పాయింట్స్ అన్ని మనకు తెలిసిందే కదా. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మెన్స్ ఓపెన్ 2020? ఇది ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏనండి, మళ్ళీ రిపీట్ చేశారు. 2020లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్స్లో మేల్ పర్సన్స్లో విన్నర్ ఎవరని అడుగుతున్నారు. ఆన్సర్ షుడ్ బి నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా కంట్రీ. సో సెర్బియన్ కంట్రీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనే గెలిచారని చెప్తాం అనమాట. మరి ఇలా ఇప్పుడు ఇంకో క్వశ్చన్స్ ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు స్లాట్లో ఆస్ట్రేలియన్ ఓపెన్స్లో గెలిచిన పర్సన్స్ యొక్క అందరి పేర్లు చెప్పాను, ఎవరెవరు గెలిచారనేది. ఈసారి కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, ఎందుకంటే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్స్ మీద, ఫ్రెంచ్ ఓపెన్స్ మీద, వింబుల్డన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు కాబట్టి అగైన్ హ్యావ్ ఎ లుక్ అబౌట్ ఆస్ట్రేలియన్ ఓపెన్స్ వన్స్ అగైన్. ఎవరండి ఆ విన్నర్స్ రన్నర్స్ పేర్లు ఒకసారి చూసుకుందాం. ఎవరంటే చూడండి ఒకసారి. లెట్స్ సీ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్. సో మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరండి అంటే నోవాక్ జోకోవిచ్ అని చెప్తాం. హీస్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే సెర్బియా. రన్నర్ ఎవరండి అంటే డామినికన్ థీమ్. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ద ఆస్ట్రియా. రన్నర్ ఎవరు? డామినికన్ థీమ్. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ఆస్ట్రియా. ఉమెన్స్ సింగిల్స్లో గెలిచిన పర్సన్ ఎవరు? సోఫియా కెనిన్, ఉమెన్స్ సింగిల్ విన్నర్. రన్నర్ ఎవరండి అంటే గ్యాబ్రిన్ ముగురుజా స్పెయిన్ కంట్రీ అనమాట. గ్యాబ్రిన్ ముగురుజా ఫ్రమ్ స్పెయిన్ కంట్రీ.
నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే మిక్స్డ్ డబుల్స్ ఆర్ దేర్. సో మిక్స్డ్ డబుల్స్ వీ కెన్ సే దెర్ ఆర్ మిక్స్డ్ డబుల్స్ అంటే ఇద్దరు ఉంటారు, మెన్స్ డబుల్స్లో ఇద్దరు ఉంటారు, ఉమెన్స్ డబుల్స్ ఇద్దరు ఉంటారు. సో దిస్ ఈస్ మిక్స్డ్ డబుల్స్ ఆర్ దేర్. ద పర్సన్ ఈస్ బార్బోరా Barbora Krejcikova is a Czech Republic country. Next one is Nikola Mektic is a Croatia country. వీళ్ళిద్దరు కూడా దేంట్లో గెలిచారంటే దట్ ఈస్ మిక్స్డ్ డబుల్స్ అండి. వన్ పర్సన్ ఈజ్ మెయిల్ అండ్ అనదర్ పర్సన్ ఫీమేల్ పర్సన్ అనమాట. అలాగే ఓడిపోయిన పర్సన్స్ ఎవరండి అంటే బెథిన్ మ్యాటెక్ శాండ్స్ యుఎస్ఏ. నెక్స్ట్ వన్ ఈస్ జిమే ముర్రే ఫ్రమ్ యూకే. వీళ్ళిద్దరూ రన్నర్స్ అనేది మాట్లాడుకుంటాం. అలాగే ఇప్పుడు చూడండి మెన్స్ డబుల్స్లో ఇద్దరు ఉన్నారండి, రాజురామ్ అండ్ సాలిస్బరీ, జోయ్ సాలిస్బరీ అంటాం. రాజురామ్ ఈజ్ యుఎస్ఏ, జోయ్ సాలిస్బరీ ఈజ్ యూకే, ఇద్దరు విన్నర్స్. నెక్స్ట్ వన్ ఈస్ కలజే మ్యాక్స్ పుర్సెల్ ఆస్ట్రేలియా అండ్ లూకే సెవిల్లే ఆస్ట్రేలియా. వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఏనండి. సో వీళ్ళిద్దరూ కూడా రన్నర్స్ కిందకి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి ఉమెన్స్ డబుల్స్లో గెలిచిన పర్సన్స్ ఎవరంటే వీ కెన్ సే తిమియా బాబోస్ ఈజ్ హంగరీ అండ్ క్రిస్టియానా మెడ్వెలనిక్ ఈజ్ ఫ్రాన్స్ కంట్రీ. Next one is we can say Suwe Has is a Taiwan country and Barbona Strykova is from the Czech Republic countries. సో వీళ్ళిద్దరూ కూడా రన్నర్స్ అవుతారనమాట. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ వచ్చేటప్పటికి విన్నర్స్ గురించి అడిగారు కాబట్టి దట్ ఈస్ నోవాక్ జోకోవిచ్ గురించి మాట్లాడతాం. సో మేబీ నెక్స్ట్ సెషన్స్లో ఉమెన్స్ సింగిల్స్ ఇంతకుముందు ఆల్రెడీ అడిగి ఉన్నాడండి, సోఫియా కెనిన్ గురించి మళ్ళీ ఒకసారి అడగడానికి స్కోప్ ఉన్నాయి. ఒక్క విన్నర్స్ గురించి కాదండి, దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ అబౌట్ రన్నర్స్ పేర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్స్లో అడిగేదానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయి కాబట్టి జస్ట్ వన్స్ చెక్ ద రన్నర్స్. దీంతో పాటు ఫ్రెంచ్ ఓపెన్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఫ్రెంచ్ ఓపెన్స్ మీద కూడా ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో మనకి క్వశ్చన్స్ యాస్టీస్గా అడగడం జరిగిందనమాట. ఓకేనా, సరే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో విచ్ కంట్రీ హ్యాస్ గ్రో ద మోస్ట్ రైస్? ఏ దేశం ఎక్కువగా రైస్ని ఉత్పత్తి చేస్తుందని అడుగుతున్నారు. ఏ దేశం ఎక్కువగా రైస్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ద ఆన్సర్ వచ్చి చైనా. చైనా ఒక రైస్నే కాదండి, చైనా ఇంకా ఎక్కువ చాలా వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. చైనా ఇంకా వీటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశం కూడా చైనానే. అలా ఓకేనా. అలాగే టొబాకో కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశం చైనానే. సిల్క్ ఈజ్ ఆల్సో మెయిన్లీ ప్రొడ్యూసింగ్ ఇన్ చైనా. కాటన్ ఈజ్ ఆల్సో మెయిన్లీ ప్రొడ్యూసింగ్ ఇన్ చైనా. వీట్ కానీ, టొబాకో కానీ, సిల్క్ అవ్వచ్చు, కాటన్ కానీ, అలాగే టీ ఈజ్ ఆల్సో మేజర్లీ ప్రొడ్యూసింగ్ ఇన్ చైనా. ఇవన్నీ కూడా చైనాలోనే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మరి పల్సెస్ ఏవైతే ఉన్నాయో, పల్సెస్ ఉన్నాయి చూసారా, పల్సెస్ ఒకటి మిల్లెట్స్ అలాగే మిల్క్. వీటిని ఎక్కువగా ఏ దేశం ప్రొడ్యూస్ చేస్తుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇండియా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తాం. ఏ దేశం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, దట్ ఈస్ ఆన్సర్ ఈస్ ఇండియా. దెన్ వీ కెన్ సే కాఫీ అవ్వచ్చు, ఓకేనా, కాఫీ కానీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ షుగర్ కేన్. ఈ రెండింటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఏది అంటే దట్ ఈస్ వీ కెన్ సే కాఫీని షుగర్ కేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది బ్రెజిల్ కంట్రీ గురించి మాట్లాడదాం. దట్ ఈస్ బ్రెజిల్. మరి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, పెట్రోలియం ఉంది చూసారా, పెట్రోలియం ఇప్పుడు వరల్డ్ మొత్తం మీద ఏ కంట్రీ టాప్లో ప్రొడ్యూస్ చేస్తుందండి అంటే ఇంతకుముందు సౌదీ అరేబియా కంట్రీ ఉండేది, నౌ ద ఆన్సర్ ఈస్ యూఎస్ఏ. ఇప్పుడు సౌదీ అరేబియా కంట్రీ అనేది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్తాం అనమాట. రైస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది అడిగాడు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి చైనా. వీట్ అడిగినా చైనానే, టొబాకో అడిగినా, సిల్క్ అడిగినా, కాటన్ అడిగినా, టీ అడిగినా, అగైన్ గ్రౌండ్ నట్స్ అడిగినా కూడా గ్రౌండ్ నట్స్ ఈజ్ ఆల్సో ఇన్ చైనా ఓన్లీ. గ్రౌండ్ నట్స్ కూడా చైనానే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మన ఇండియాలో స్టేట్స్ అయితే ఏం చెప్తాం, వీటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటాం. రైస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ స్టేట్ అంటాం. టొబాకో అయితే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాం. సిల్క్ దిస్ ఇస్ కర్ణాటక స్టేట్ అవుతుంది. కాటన్ దెన్ గుజరాత్ స్టేట్ గురించి మాట్లాడతాం. టీ అస్సాం గురించి, గ్రౌండ్ నట్స్ గుజరాత్ స్టేట్ అంటాం. కాఫీ అండ్ దిస్ ఇస్ కాఫీ కర్ణాటక స్టేట్, షుగర్ కేన్ ఈజ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అని చెప్తాం అనమాట. ఓకేనా. పల్సెస్ దట్ ఈస్ మధ్యప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారని చెప్తాం. సో ఇవన్నీ మన స్టేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా, ఎందుకంటే వాడు ఎలా అడుగుతున్నాడు అంటే ఒక్కొక్క స్లాట్లో ఏ కంట్రీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందని అడిగితే ఒక్కొక్క స్లాట్లో ఏ స్టేట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ మాక్సిమం చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సో ఇంతకుముందు మనం చేసిన వీడియోస్లో ఒకసారి చూస్తే దాంట్లో ఈ క్వశ్చన్స్ మనం ఇంతకుముందు చాలాసార్లు కవర్ చేసే ఉన్నాం. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ ప్రెజెంట్ బిఫోర్ ద @ సింబల్. సో ఏదైతే మనం ఈమెయిల్ ఐడి రాస్తున్నప్పుడు @ అనే సింబల్ ముందు ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ ఐడి చూద్దాం. సో ఏబీసీ @gmail.com అంటాం. abc@gmail.com. సో ఇది ఏదైతే ఉందో abc@gmail.com ఉంది కదా. సో @కి ముందున్న పార్ట్ ఏమవుతుంది, @కి తర్వాత ఉన్న పార్ట్ ఏమవుతుంది. సో @ ముందున్న పార్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ యూజర్ నేమ్ అంటాం. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ యూజర్ నేమ్. So after the part is considered as after the part we can say that is considered as a domain name అంట. ఈ కామ్ అంటే ఏంటండి అంటే దిస్ ఇస్ రిప్రజెంటింగ్ ఫర్ ద కమర్షియల్ పర్పస్ అంటాం. .com దేనికి రిప్రజెంటేషన్ అంటే కమర్షియల్ పర్పస్. .org అంటే ఆర్గనైజేషన్ పర్పస్ అంటాం. .org అంటే దేనికి రిప్రజెంటేషన్ అవుతుంది, ఆర్గనైజేషన్. అదే .in అయితే దేనికి రిప్రజెంటేషన్, ఇండియా అంటాం. .gov ఉంటే దట్ ఆన్సర్ షుడ్ బి గవర్నమెంట్ గురించి మాట్లాడతాం.
.mil ఉంటే దట్ ఈస్ మిలిటరీ గురించి రిప్రజెంటేషన్ అవుతుందన్నమాట. అలా ఒక్కొక్క పార్ట్ ఎన్ఈటీ అంటే నెట్వర్క్ గురించి మాట్లాడతాం, ఈడియు అంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. సో ఇలా ఏదైతే ఒక ఈమెయిల్లో మనకి ఇలా పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒక పార్ట్ని యూజర్ నేమ్ అంటాం, ఇంకొక పార్ట్ని డొమైన్ నేమ్ గురించి మాట్లాడుకుంటాం. స్పెసిఫికల్గా .coms అంటే అవి ఎస్పెషల్లీ ఫర్ రిప్రజెంటింగ్ ఫర్ కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ అవుతాయి కదా. మీ ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే @కి ముందున్న పార్ట్ ఏంటి అని అడిగాడు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ యూజర్ నేమ్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో జీమెయిల్ దిస్ ఇస్ అ ప్రొడక్ట్ ఆఫ్ గూగుల్ గురించి కాబట్టి సర్జీ బ్రెయిన్ లారీ పేజ్ అని ఇద్దరు కూడా గూగుల్ యొక్క ఫౌండర్స్ అవుతారు. దిస్ 2 పీపుల్ హ్యాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫౌండర్స్ ఆఫ్ గూగుల్ అవుతారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే చాలా ఎత్తైన స్టాట్యూ ఏదంటే అంటే ఎక్కడ ఉందండి? ఇంకా మన ఇండియాలోనే కదా. 2018 2018 2018 October 31st Narendra Modi has inaugurated the statue in Gujarat. That statue name is considered as a Statue of Unity. This is a statue representing for the Sardar Vallabhbhai Patel only. Then this statue has having the total 182 meters height, 182 meters height, or you can say 597 feet. 597 feet, almost 3000 crores, almost approximately the government of India has invested 3000 crores for this particular project for making completion. 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తాం. సి దిస్ ప్రాజెక్ట్ ఈస్ బిల్ట్ ఆన్ ద నర్మదా రివర్. ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ జరిగిందండి అంటే దట్ ఈస్ నర్మదా రివర్. ద ప్లేస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కెవాడియా ప్లేస్. నర్మదా దగ్గర కెవాడియా అనే ఒక ప్లేస్ ఉంటుంది చూసారు. సో ఆ ప్లేస్లో ఈ రివర్ని కన్స్ట్రక్షన్ చేశారని చెప్తాం, కెవాడియా ప్లేస్. ఓకేనా. సో దిస్ హూ ఈస్ ద డిజైనర్ ఆఫ్ ది స్టాట్యూ అంటే ఈ స్టాట్యూ యొక్క డిజైనర్ కన్స్ట్రక్షన్ స్కల్ప్చర్ ఎవరండి అంటే రామ్ సుతార్ వంజీ అనే పర్సన్. రామ్ సుతార్ వంజీ ఈజ్ అ స్కల్ప్చర్. దట్ మీన్స్ అతనే ఈ పర్సన్ ఈ స్టాట్యూని డిజైన్ చేశాడని చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటాం. ఇది ఈ రోజు October 31st ఎందుకు లాంచ్ చేశారంటే దిస్ ఈస్ అ బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దిస్ డే ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నేషనల్ యూనిటీ డే గురించి మాట్లాడతాం. నేషనల్ యూనిటీ డే అనమాట. అండ్ నేషనల్ యూనిటీ డే అవుతాం. అండ్ ఇంకో విషయం అండి, ఇదే October 31వ తారీఖున ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు కూడా. సో ఇందిరాగాంధీ చనిపోయిన రోజు కూడా October 31st 1984 కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందిరాగాంధీ బర్త్డే ఎప్పుడండి అంటే ఇందిరాగాంధీ బర్త్డే 19th November అవుతుందన్నమాట. ఇందిరాగాంధీ బర్త్డే ఎప్పుడు 19th November. ఈ 19th November యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్ డే అంటాం. నేషనల్ ఇంటిగ్రేషన్ డే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అది నేషనల్ యూనిటీ డే, ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ డే అంటాం. ఓకే. సో ఇదే November 19th ఇంకా మనకు కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఈ రోజున వరల్డ్ టాయిలెట్స్ డే కూడా. 19th November ఈస్ వరల్డ్ టాయిలెట్స్ డే. అండ్ సేమ్ డేస్ యూ కెన్ సే వరల్డ్ సిటిజన్స్ డే. అదే రోజున వరల్డ్ సిటిజన్స్ డే. ఇందిరాగాంధీ బర్త్డే కాబట్టి నేషనల్ ఇంటిగ్రేషన్ డే. అదే రోజు వరల్డ్ సిటిజన్స్ డే అవుతుంది. సేమ్ డే వరల్డ్ టాయిలెట్స్ డే. అదే రోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ డేట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద 19th of November. సరే, ఇప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ స్టాట్యూ గురించి మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత విచ్ ఈస్ ద స్మాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోని చాలా చిన్న స్టాట్యూ ఏది అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 15 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఆ స్టాట్యూ కూడా ఒక కూర్చున్న పొజిషన్లో ఉండి మూన్ వైపు చూస్తూ ఉంటుంది అనమాట, చంద్రుడి వైపు చూస్తూ ఉంటుంది. ఆ స్టాట్యూ చాలా 15 సెంటీమీటర్స్ హైటే. 15 సెంటీమీటర్స్ అంటే ఎక్కువ ఇమాజినేషన్ చేసుకోవచ్చు కదా. మనకు 15 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది చూసారా, అది ఎంత హైట్ ఉంటుంది అంత ఉంటుందన్నమాట. అది ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూస్తూ ఉన్నట్టు కూర్చొని చూస్తూ ఉంటుందన్నమాట. సరే, ఆ స్టాట్యూ అనేది ఎక్కడుందంటే స్వీడన్ కంట్రీలో ఉన్న స్టాక్ హోమ్లో ఉందని చెప్తాం. ఇంతకీ ఆ స్టాట్యూ పేరేంటండి అంటే ద స్టాట్యూ నేమ్ ఈస్ ఇట్ ఈస్ అ వరల్డ్ స్మాలెస్ట్ స్టాట్యూ, దట్ ఈస్ జార్న్ పోక్జే అనే స్టాట్యూ. పోచ్కే జార్న్ పోచ్కే స్టాట్యూ ఇస్తే దట్ ఈస్ ఇన్ స్వీడన్ కంట్రీ. ఓకేనా. స్వీడన్లో స్టాక్ హోమ్లో ఈ స్టాట్యూ ఉందని చెప్తాం అనమాట. దిస్ ఈస్ స్మాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్. దెన్ సెకండ్ టాలెస్ట్ స్టాట్యూ, పెద్ద స్టాట్యూ ఏదంటే చైనాలో ఉన్న బుద్ధుడి స్టాట్యూ ఏదైతే ఉందో అది సెకండ్ లార్జెస్ట్ స్టాట్యూ కింద మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. సో హూ ఈస్ ద న్యూ కోచ్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్? సో ఇండియన్ మెయిల్ ఫుట్బాల్ టీమ్ ఏదైతే ఉందో, మెయిల్ ఫుట్బాల్ టీమ్, దానికి కోచ్ ఎవరని అడుగుతున్నారు. ద న్యూ పర్సన్ ఈజ్ ఇగోర్ స్టిమాక్ అనే పర్సన్ అండి. సో ఇగోర్ స్టిమాక్ అనే పర్సన్ క్రొయేషియా కంట్రీకి సంబంధించిన పర్సన్. సో ది వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్. క్రొయేషియా కంట్రీ క్యాపిటల్ ఈజ్ జగ్రీవ్ అంటాం. ఓకేనా. క్రొయేషియా కంట్రీ క్యాపిటల్ ఈజ్ యూ కెన్ సే జగ్రీవ్. సో ఆ దేశానికి సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇగోర్ స్టిమాక్ అనే పర్సన్ని మన మెన్స్ టీమ్కి కోచ్గా అపాయింట్ చేశారని చెప్తాం. అలాగే దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ ద ఫుట్బాల్ టీమ్ కదా. మరి ఫీమేల్ పర్సన్స్కి ఎవరిని అపాయింట్ చేశారండి అంటే కేరళ బేస్డ్ పర్సన్ అండి. హర్ నేమ్ ఈస్ కలాజ్ ఏ మేమోల్ రాకీ. ఫస్ట్ ఫీమేల్ కోచ్ ఫర్ ద ఉమెన్స్ టీమ్ అని చెప్పొచ్చు. ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఫస్ట్ ఫీమేల్ కోచ్ ఎవరండి అంటే ఆవిడ పేరు హర్ నేమ్ ఈస్ కలాజ్ ఏ మేమోల్ రాకీ. షీఈస్ ఫ్రమ్ కేరళ అని చెప్పొచ్చు అండి. షీఈస్ మెయిల్ పర్సన్స్ అండ్ షీఈస్ అ ఫీమేల్ టీమ్ కోచ్ అని చెప్తాం. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. అండ్ హూ ఈజ్ హోస్టింగ్ ద 2022 వింటర్ ఒలింపిక్స్?
That means which country is hosting? So which country is hosting 2022? Which country has hosting 2022 Winter Olympics అండి? సో ఇట్ ఈస్ యాక్చువల్గా 24th Winter Olympics అనొచ్చు. దిస్ ఈస్ 24వ వింటర్ ఒలింపిక్స్. ఎక్కడ జరగబోతున్నాయి అంటే ద ఆన్సర్ షుడ్ బి బీజింగ్ అని చెప్తాం. బీజింగ్. సో మరి 25th ఎప్పుడు జరుగుతాయి? 25th వింటర్ ఒలింపిక్స్ ఆర్ దే, దట్ ఈస్ ఇన్ 2026లో జరగబోతున్నాయి. దిస్ ఈస్ ఇన్ ఇటలీ కంట్రీ. ఇటలీలో మిలాన్ అనే ప్లేస్ ఉంది చూసారా? ఇటలీలో మిలాన్ అనే ప్లేస్ ఉంటుంది, మిలాన్. సో సేమ్ అలాగే ఇటలీలో మిలాన్ అండ్ కార్టినా ఈ ప్లేస్లో 2026లో వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. సో 2022 దట్ ఈస్ బీజింగ్, 2026 దట్ ఈస్ ఇన్ ఇటలీ. ఎగ్జాక్ట్ లొకేషన్ షుడ్ బి మిలాన్ అండ్ కార్టినా. అండ్ యాక్చువల్లీ దిస్ వింటర్ ఒలింపిక్స్ హాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1924 only. From 1924 to 1992, the both Winter Olympics and Summer Olympics has happened parallelly. అంటే ఒకే సంవత్సరం జరిగాయి అన్నమాట. 1924 to 1992 ద బోత్ వింటర్ ఒలింపిక్స్ అండ్ సమ్మర్ ఒలింపిక్స్ రెండు కూడా ప్యారలల్గా అంటే ఒకే సంవత్సరంలో జరగడం జరిగింది. అంటే ఒకే ప్లేస్ కాదు, ఒకే సంవత్సరం జరిగాయి. ఫ్రమ్ 1992 తర్వాత జరుగుతున్న వాటిలో ఒకటేమో 1994లో వింటర్ ఒలింపిక్స్ని స్టార్ట్ చేశారు, 96లో సమ్మర్ ఒలింపిక్స్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ప్రతి 4 yearsకి కాకుండా ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఆ ఈవెంట్ జరుగుతుంది. 2020లో ఓకేనా, 2020లో జరగాల్సిన మన సమ్మర్ ఒలింపిక్స్ అనేది 2021కి కరోనా వల్ల పోస్ట్పోన్ అయ్యాయి. సో కాబట్టి ఇది 2020లో జరిగితే అది 2021 అయి ఉండేది. కానీ కరోనా వల్ల ఇది 1 year పోస్ట్పోన్ అయింది కాబట్టి 2021లో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి, 2022లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. మళ్ళీ 2024లో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి, 2026లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. అలా ప్రతి 2 సంవత్సరాలకి అలా గ్యాప్ వచ్చే విధంగా 92 తర్వాత నుంచి క్రియేట్ చేశారని చెప్తాం. ఓకేనా. సరే, మనకి సమ్మర్ ఒలింపిక్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1896లో సమ్మర్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు? 1924. సమ్మర్ ఒలింపిక్స్ ఆర్ దేర్ 1896. ఇది గ్రీస్ కంట్రీలో జరిగాయి ఫస్ట్. 1896లో ఇది గ్రీస్ కంట్రీలో జరిగాయని చెప్తాం. సో తర్వాత నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2026లో ఎక్కడ, 2022లో ఎక్కడ? 2022 బీజింగ్ అని చెప్పాం, 2026 వచ్చేటప్పటికి ఇటలీ గురించి మాట్లాడతాం. అలాగే మరి సమ్మర్ ఒలింపిక్స్ చెప్పండి ఒకసారి. సమ్మర్ ఒలింపిక్స్ అనేది 2021లో ఎక్కడ? టోక్యోలో. 2024లో ఎక్కడ? ప్యారిస్లో. 2028లో ఎక్కడ అంటే లాస్ ఏంజల్స్ ఆఫ్ యూఎస్ఏ కంట్రీ అని చెప్తాం. సో దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒలింపిక్స్ గేమ్స్ గురించి అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వేర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్ హోస్టెడ్ ఆన్ ఆగస్ట్ 15, 1947? సో 1947 ఆగస్టు 15వ తారీఖున ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేశారు కదా. ఎక్కడ చేశారని అని అడుగుతున్నారు. దట్ ఈస్ రెడ్ ఫోర్ట్లోనే కదా. ప్రతి సంవత్సరం జరిగే చోటే చేస్తారు. దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ ఆన్ రెడ్ ఫోర్ట్ ఓన్లీ. సరే, మరి ఇండియాలో ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎక్కడ ఎగరవేశారండి అంటే దట్ ఈస్ లాహోర్లో. 1930 ఐఎన్సీ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాహోర్లో రవి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఎగరవేశారని చెప్తాం. మరి ఫస్ట్ మన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే, మన జాతీయ జెండా ఏదైతే ఉందో బయట దేశంలో అంటే జర్మనీ కంట్రీలో ఎగరవేసిన పర్సన్ ఎవరండి అంటే హర్ నేమ్ ఈజ్ సో మెకాంజీ. ఓకేనా, మెకాంజీ కామా షీస్ హోస్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ ఇన్ అవుట్ సైడ్ ద కంట్రీ ఇన్ జర్మనీ అని చెప్తాం. సో అరుణా ఆసిఫ్ అలీ అనే పర్సన్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్లో ముంబైలో నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేశారని చెప్తాం. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్ అని. మేడం బెకాంజీ కామా, దట్ ఈస్ బెకాంజీ కామా 1907. ఓకేనా, ఎక్కడ అంటే జర్మనీ కంట్రీలో గురించి మాట్లాడతాం. దెన్ 1942 ద పర్సన్ ఈజ్ అరుణా ఆసిఫ్ అలీ, ఎక్కడ? బాంబేలో. 1930 పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అయిన తర్వాత లాహోర్ ఐఎన్సీ కంప్లీట్ అయిన తర్వాత దట్ ఈస్ రావి నది ఒడ్డున ఎగరవేసింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్తామన్నమాట. దెన్ ఇప్పుడు 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దెన్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హీ హోస్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆన్ 1947 ఆగస్ట్ 15 ఇన్ రెడ్ ఫోర్ట్ ఓన్లీ. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ వన్. సో కైలాసగిరి, ఇది కైలాసగిరి ఎక్కడుంది? ఇది ఒక టెంపుల్ అంటాం కైలాసగిరి. ఇది ఒక పర్వతం కూడా, అదే ఒక హిల్ అండి. ఎక్కడుందంటే ఇది అందరికీ తెలిసిందే కదా, వైజాగ్లో ఉంది కైలాసగిరి. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషలీ ఇన్ వైజాగ్ ఓన్లీ. ఓకేనా. సరే, ఇది అందరికీ తెలిసిందే కాబట్టి అగైన్ ఐఎమ్ నాట్ సెయింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఓఎంఆర్? ఓఎంఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ అంటాం, లేదా ఆప్టికల్ మార్క్ రీడింగ్ అని కూడా పిలవచ్చు. సో ఇట్ ఈస్ ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. అలాగే ఓసీఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జియుఐ? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని జియుఐ అంటాం. వాట్ ఈస్ ద సియుఐ? క్యారెక్టర్ యూజర్ ఇన్ఫర్మేషన్. క్యారెక్టర్ యూజర్ ఇన్ఫర్మేషన్ని సియుఐ గురించి చెప్తామన్నమాట. వాట్ ఈస్ ద ఏయుఐ? ఏయుఐ అటాచ్డ్ యూనిట్ ఇంటర్ఫేస్. This is attached unit interface. This is a graphical user interface. This is considered as a character users interface అంటాం. The next one is called as a CLI. CLI full form ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం.
కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మీకు కోబాల్ గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నదే. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కోబాల్. ఒకసారి చూడండి, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్, ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్, దట్ ఈస్ ఓఎంఆర్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ అటాచ్డ్ యూనిట్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. పిహెచ్పి అంటే దట్ ఈస్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అంటాం కదా, పిహెచ్పి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ పిహెచ్పి గురించి మాట్లాడతాం. దెన్ అలాగే చాలా లాంగ్వేజెస్, చాలా ఫుల్ ఫామ్స్ ఇంతకుముందు క్లాస్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నామినేటెడ్ విచ్ అవార్డ్? డొనాల్డ్ ట్రంప్ని ఏ అవార్డ్ నామినేట్ చేశారండి అంటే దిస్ పర్సన్ హ్యాస్ నామినేటెడ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2021. 2021 నోబెల్ పీస్ ప్రైజ్కి డొనాల్డ్ ట్రంప్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఆయన దాంతోపాటు ఇంకొక ఇద్దరిని కూడా నామినేట్ చేశారండి. ఒకటి గ్రేటా థన్బర్గ్, షీఈస్ ఫ్రమ్ స్వీడన్ కంట్రీ. గ్రేటా థన్బర్గ్ ఈస్ ఆల్సో నామినేటెడ్ ఫర్ దిస్ అవార్డ్. నెక్స్ట్ వన్ ఈస్ రష్యా కంట్రీకి సంబంధించిన ఒక లాయర్ అని చెప్పొచ్చు, ఒక పొలిటీషియన్. హిజ్ నేమ్ ఈస్ కాల్డ్ అలెక్సే నావెల్నీ అండ్ గ్రేటా థన్బర్గ్, దాంతోపాటు మన డొనాల్డ్ ట్రంప్, వీళ్ళ ముగ్గురిని 2021 నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేషన్ చేయడం జరిగిందని చెప్తాం. సో 2020లో నోబెల్ ప్రైజ్ ఏ ఆర్గనైజేషన్కి వచ్చిందంటే ఆల్రెడీ వీ నో, దట్ ఈస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి వచ్చిందని చెప్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ బీట్. సో విచ్ ఈజ్ నెంబర్ 1 ఐఐటి ఇన్ ఇండియా యాజ్ పర్ 2020 ర్యాంకింగ్స్? 2020లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేశారు. సో ఇన్ దిస్ ర్యాంకింగ్ ఐఐటి మద్రాస్ ఈస్ గెటింగ్ టాప్ ప్లేస్. ఐఐటి మద్రాస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఈజ్ దేర్, ఇట్ ఈస్ ఇన్ సెకండ్ ప్లేస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఈజ్ సెకండ్ ప్లేస్. ఐఐటి ఢిల్లీ ఈజ్ దేర్, ఐఐటి ఢిల్లీ ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్. దెన్ ఐఐటి బాంబే ఈజ్ ఇన్ ఫోర్త్ ప్లేస్ ఓన్లీ. బాంబే అనేది ఐఐటి బాంబే ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఐఐటి ఢిల్లీ ఈజ్ థర్డ్ ప్లేస్. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. ఐఐటి మద్రాస్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ. అలాగే ఐఐఎం ఉంది చూసారు, ఐఐఎం అహ్మదాబాద్ ఏదైతే ఉందో, సో ఈ ఐఐఎం అనేది మేనేజ్మెంట్ కోటాలో, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఇది టాప్ ప్లేస్లో ఉందని చెప్తాం, ఐఐటి అహ్మదాబాద్. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. దెన్ నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే 19th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో? మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్, ఇది ఒక మూడోసారి అడగడం ఈ క్వశ్చన్ అనేది. మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ పేరేంటి? ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ మ్యాంగిఫెరా ఇండికా. సో దట్ ఈస్ మంగిఫెరా ఇండికా అని చెప్తాం. సో మ్యాంగోలో మ్యాంగీ అనే సౌండ్ వస్తుంది, ఇక్కడ కూడా చూడండి మ్యాంగీ. సో దిస్ ఇస్ ఎంఏఎన్జీ ఉంది, అక్కడ కూడా ఎంఏఎన్జీ ఉంది. సో మ్యాంగోలో ఎంఏఎన్జీ ఉంటుంది, మ్యాంగీలో కూడా ఎంఏఎన్జీ ఉంటుంది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మ్యాంగిఫెరా ఇండికా అనేది మ్యాంగోకి ఒక సైంటిఫిక్ నేమ్ అని చెప్తాం. అలాగే ఇంకొన్ని ఫ్రూట్స్కి సైంటిఫిక్ నేమ్స్ చూద్దాం. సో గోవాని సైంటిఫిక్ నేమ్ ఏమి ఉంటుంది, ఆరెంజ్కి సైంటిఫిక్ నేమ్ ఏమిటి, యాపిల్కి సైంటిఫిక్ నేమ్ ఏమిటి? ఓకేనా? దాన్ని చూడండి ఒకసారి, ఆ సైంటిఫిక్ నేమ్స్ కూడా ఒక్కసారి చూద్దాం. సి, యాపిల్ సైంటిఫిక్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ పైరస్ మలస్. యాపిల్కి సైంటిఫిక్ నేమ్ ఏంటి? పైరస్ మలస్ ఈజ్ యాపిల్ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ వన్ ఈస్ గోవా. జాంకాయకి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే దట్ ఈస్ పిసోడియం గోవా. సిడియం గోవా, పి సైలెంట్ అవుతుందండి, సిడియం గోవా. ఇక్కడ చూడండి ఆన్సర్, ఇక్కడ గోవా కనబడుతుంది, ఇక్కడ కూడా గోవా కనబడుతుంది, సిడియం గోవా. నెక్స్ట్ వన్, ఆరెంజ్లో మనకి సిట్రస్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ సిట్రస్ అరునెంటమ్ అనేది ఆరెంజ్కి సైంటిఫిక్ నేమ్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఫర్ పైనాపిల్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనస్ సెటివస్ ఈస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పైనాపిల్ ఓన్లీ. నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే పోమోగ్రెనేట్. దానిమ్మ పండుకి కావాల్సిన సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పునికా గ్రాంటమ్ ఈస్ ఫర్ పోమోగ్రెనేట్. బనానా సైంటిఫిక్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ముసా పెరాడిషియం ఈస్ అ బనానా సైంటిఫిక్ నేమ్స్ ఓన్లీ. ఓకేనా? యాపిల్ ఈస్ పైనస్ మలస్, గోవా ఈస్ కాల్డ్ యాజ్ సిడియం గోవా, ఆరెంజ్ ఈస్ సైట్రిస్ అరంటియం, pineapple is called as ananas sativus, pomegranate is punica grantham, next one is banana is considered as musa paradisium is a banana scientific names only. Okay na? ఒకసారి ఈ scientific names కూడా చూసుకోండి, they are asking the questions. Then let's see the next bit. ఇప్పుడు వరకు మ్యాంగో మీద అడిగారండి. దెన్ ఇప్పుడు చూడండి, సో రాజీవ్ గాంధీ సద్భావన దివాస్ అవార్డ్ 2018 విచ్ పర్సన్ హ్యాస్ రిసీవ్డ్? 2018లో రాజీవ్ సద్భావన ఎవరికి ఇచ్చారని క్వశ్చన్ అడుగుతున్నారు. మేబీ క్వశ్చన్ రాజీవ్ సద్భావన దివాస్ అడిగారా, లేకపోతే రాజీవ్ సద్భావన దివాస్ దేనికి ఇస్తారని చెప్పి అడిగారా, లేదా రాజీవ్ సద్భావన దివాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అడిగారు అనేది ఒక క్లారిటీ లేదండి. సో స్టూడెంట్స్ చెప్పడం జరిగింది, మేబీ 2019లో కానీ 2020లో రాజీవ్ సద్భావన దివాస్ అవార్డు ఎవరికి ఇవ్వలేదు, దట్ 2018లో ఇచ్చారు కాబట్టి దెన్ హూ వాజ్ ద పర్సన్ హ్యాస్ రిసీవ్డ్ ద రాజీవ్ సద్భావన దివాస్ ఇన్ 2018? ద పర్సన్ నేమ్ ఈస్ వీ కెన్ సే గోపాలకృష్ణ గాంధీ. ఈ పర్సన్, this person is worked as a governor for West Bengal. He was a 23rd governor of West Bengal.
ఇతను మీన్ వెస్ట్ బెంగాల్కి 23వ గవర్నర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ పర్సన్కి ఈ అవార్డు 2018లో ప్రజెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ రాజీవ్ సద్భావన దివాస్ అనేది ఎప్పుడు ఇస్తారండి అంటే దట్ ఈస్ ఆగస్ట్ 20న చేస్తారు. బికాస్ రీజన్ ఏంటంటే ఆగస్ట్ 20 ఈజ్ రాజీవ్ గాంధీ బర్త్డే. దట్స్ వే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద బర్త్డే ఆఫ్ రాజీవ్ గాంధీ. ఏ పర్సన్ అయితే ఇంటర్నేషనల్ పీస్ ప్రమోట్ చేస్తూ ఉంటారో, సో పీస్ గురించి ప్రమోట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో, హార్మోనీ అండ్ పీస్ ఎంకరేజ్ చేసిన పర్సన్స్కి రాజీవ్ సద్భావన దివాస్ ఇవ్వడం జరుగుతుందంట. అండ్ సేమ్ ఆగస్ట్ 20 ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ డే, దట్ ఈస్ వరల్డ్ మస్కిటో డే. ఈ రోజున వరల్డ్ మస్కిటో డే కూడా ఉంది. వరల్డ్ మస్కిటో డే ఈస్ ఆల్సో ఆన్ సేమ్ డే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దెన్ ది రాజీవ్ గాంధీ దిస్ రాజీవ్ సద్భావన దివాస్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1995. 1995 the Rajiv Sadbhavana Divas was started. So Rajiv Gandhi was died in 1992, that is May 21st. 1992 మే 21st రాజీవ్ గాంధీ గారిని ఒక బ్లాస్టింగ్లో చంపేయడం జరిగిందని చెప్తాం. సో అందుకే ప్రతి సంవత్సరం ఈ మే 21st ఏమైతే ఉంటుందో దీన్ని యాంటీ టెర్రరిజం డే కింద అనౌన్స్మెంట్ పాస్ చేశారు. సో 21st of May is considered as a యాంటీ టెర్రరిజం డే. సో బికాస్ ఈస్ డైవర్డ్ బికాస్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ కాబట్టి, సో దిస్ ఆయన చనిపోయిన రోజుని యాంటీ టెర్రరిజం డే కింద అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన పుట్టినరోజున రాజీవ్ సద్భావన దివాస్ కిందకి అనౌన్స్మెంట్ పాస్ చేసి ఎప్పటి నుంచి అంటే 1995 నుంచి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రాజీవ్ సద్భావన దివాస్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ ఆన్ 20 of October. అదే రోజున వరల్డ్ మస్కిటో డే కూడా అని చెప్పాను అనమాట. ఓకేనా. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే నెక్స్ట్ పాయింట్ ఈస్ దట్ ఈస్ So what is the name of the party? What is the name of the party formed by the Subhash Chandra Bose after leaving the Indian National Congress? So Indian National Congress ni వెళ్ళిపోయిన తర్వాత 1939లో సుభాష్ చంద్రబోస్ గారు ఒక సపరేట్ పార్టీని పెట్టడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్టీ అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ద పార్టీ నేమ్ ఈజ్ ద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని పెట్టడం జరిగిందని చెప్తాం. దానికంటే ముందు 1938 అండ్ 1939 ఈ 2 సంవత్సరంలో మన ఐఎన్సీకి మీటింగ్కి హెడ్గా కూడా యాక్ట్ చేశారండి. ఎవరు? సుభాష్ చంద్రబోస్. 1938లో జరిగిన దట్ ఈస్ హరిపురా అనే ప్లేస్లో జరిగిన మహారాష్ట్రలో హరిపురా అనే ప్లేస్లో జరిగిన దానికి దిస్ పర్సన్ ఈస్ యాక్టింగ్ యాజ్ హెడ్. అలాగే 1939 త్రిపురి అనే ప్లేస్లో జరిగిన ఐఎన్సీ మీటింగ్కి కూడా హెడ్ ఎవరండి అంటే సుభాష్ చంద్రబోస్ అండి. సో హరిపురా అనే ప్లేస్ మహారాష్ట్ర స్టేట్లో ఉంది, త్రిపురి అనే ప్లేస్ మధ్యప్రదేశ్ స్టేట్ కిందకు వస్తాం. ఈ రెండు 1938, 1939 ఐఎన్సీ హూ వాస్ యాక్టెడ్ యాజ్ హెడ్ అంటే దట్ ఈస్ సుభాష్ చంద్రబోస్. దాని తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హీ స్టార్టెడ్ ఓన్ పార్టీ దట్ ఈస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. ఓకేనా. సో దిస్ ఈస్ సుభాష్ చంద్ర బోస్ ఓన్లీ. నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే అజాద్ హిందూ ఫౌజ్ని స్టార్ట్ చేసింది కూడా ఎవరండి అంటే సుభాష్ చంద్రబోసే స్టార్ట్ చేశారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ ఈస్ మోస్ట్ విజిబుల్ టు హ్యూమన్ ఐ? మనిషి కంటికి చాలా స్పష్టంగా కనబడే కలర్ ఏదండి అంటే దట్ ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఎల్లో కలర్ అంటాం. ఓకేనా. జనరల్గా మన కంటిలో రెటినా అనే ఒక పార్ట్ ఉంటుంది చూసారా, రెటినా. ఈ రెటినా పార్ట్లో మనకి 2 పిగ్మెంట్స్ ఉంటాయని చెప్తాం. దెర్ ఆర్ 2 పిగ్మెంట్స్. ఒక పిగ్మెంట్ పేరు కాన్స్ అంటాం, ఇంకొక పిగ్మెంట్స్ని రోడ్స్ అంటాం. ఒక పిగ్మెంట్ ఏమంటాం అంటే కాన్స్ అంటాం, ఇంకొక పిగ్మెంట్ని రోడ్స్, CORNS కాన్స్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రోడ్స్. సో దీస్ కాన్స్ని ఒక ప్రొడ్యూస్ చేసే ఒక ఎంజైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఐడోస్పిన్ అని పిలుస్తాం. ఐడోస్పిన్ అంటాం. రాడ్స్ ప్రొడ్యూస్ చేసేది రోడోస్పిన్ గురించి మాట్లాడతాం. రోడోస్పిన్. ఓకేనా. ఐడోస్పిన్ అండ్ రోడోస్పిన్ అంటాం. ఈ ఎంజైమ్స్ అనేది ఎక్కువగా RGB కలర్స్ ఏవైతే ఉంటాయో రెడ్, గ్రీను అలాగే బ్లూ, ఈ కలర్స్ని బాగా స్పష్టంగా చూడగలం అనమాట. దట్ ఈస్ దీనివల్ల ఐడోస్పిన్ ప్రజెంట్ అయ్యడం వల్ల రెటినా మనం ఎక్కువగా RGB కలర్స్ని బాగా చూడగలం. అలాగే ఈ రోడోస్పిన్ ఉండడం వల్ల రెటినాలో ప్రజెంట్ అవడం వల్ల దట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని చాలా స్పష్టంగా చూడొచ్చు అనమాట. బ్లాక్ అండ్ కలర్స్ని బాగా చూడొచ్చు. అంటే మేబీ ఎగ్జామినేషన్స్లో మిమ్మల్ని క్వశ్చన్స్ ఇలా కూడా అడిగి ఉండొచ్చు. మేబీ కాన్స్ ప్రజెంట్ అయి ఉన్నప్పుడు ఏ కలర్స్ చాలా స్పష్టంగా కనబడతాయండి అంటే, లేదా అది కాన్స్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ పేరెంట్ అని అడిగితే ద ఆన్సర్ షుడ్ బి ఐడోస్పిన్ గురించి మాట్లాడతాం. దట్ ఈస్ రాడ్స్ ఈజ్ ఆల్సో వన్ మోర్ పిగ్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఐ రెటినా దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ దట్ ఈస్ రోడోస్పిన్ గురించి మాట్లాడతాం. ఇఫ్ యువర్ రోడోస్పిన్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ద ఐ విచ్ కలర్స్ వీ కెన్ విజిబుల్ క్లియర్లీ అంటే ద ఆన్సర్ షుడ్ బి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అంటాం. అదే ఐడోస్పిన్ అనే ప్రజెంట్ అవడం వల్ల ఉండే ఏ కలర్స్ బాగా స్పష్టంగా చూడొచ్చండి అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్. ఓకేనా. అవేవి కాకుండా జనరల్గా కన్ను అనేది ఏ కలర్ని చాలా స్పష్టంగా చూడగలదు అంటే నార్మల్గా అది ఆన్సర్ వచ్చేటప్పటికి ఎల్లో కలరే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్తాం. అవి కాకుండా అలా అడిగితే వీ హ్యావ్ టు గో ఫర్ ద టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఓన్లీ. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడమండి. అండ్ ఇంకొకటి అండి, ఇది మన రెటీలో ఏ రేషియోలో పార్ట్ ఉంటాయండి అంటే దట్ ఈస్ 1:15 పార్ట్స్ అంట. 1:15 అంటే 1 పార్ట్ ఆఫ్ కాన్స్ ప్రెజెంట్ అయి ఉంటే 15 పార్ట్స్ ఆఫ్ రాడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయని చెప్తాం అన్నట్టు. బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద రేషియోస్ ఆఫ్ 1:15 రేషియో గురించి మాట్లాడతాం. సరే. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి.
నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మానిటరీ పాలసీస్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది మానిటరీ పాలసీకి సంబంధం లేని పదం అంటున్నాడు. సో మానిటరీ పాలసీస్ ప్రిపేర్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మానిటరీ పాలసీని ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వై ఆర్బీ హ్యాస్ ప్రిపేర్? ద ఆన్సర్ షుడ్ బి టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ అండ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఈ నాలుగిట్లో ఏది మానిటరీ పాలసీకి సంబంధం లేని పదం అండి అంటే, ద ఆన్సర్ షుడ్ బి క్యాష్ రిజర్వ్ రేషియో ఈస్ రిలేటెడ్ టు మానిటరీ పాలసీస్. రెపో రేట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు మానిటరీ పాలసీ. Bank rate is also related to monetary policy. This blue chip is not related to monetary policies. This blue chip is అనే వర్డ్ దేనికి జనరల్గా ఇది క్యాపిటల్ మార్కెట్కి రిలేటెడ్గా మాట్లాడుకోవచ్చు, లేకపోతే టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో క్యాపిటల్ మార్కెట్ అనొచ్చు, లేకపోతే మన ఇండియాలో టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో బాగా ప్రాఫిట్ జనరేట్ చేసే కంపెనీస్ని బ్లూ చిప్ కంపెనీస్ అంటాం. జనరలీ దిస్ వర్డ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద షేర్ మార్కెట్స్ ఓన్లీ. షేర్ మార్కెట్ విచ్ కంపెనీస్ ఆర్ జనరేటింగ్ మోర్ ప్రాఫిట్స్, దట్ కంపెనీ ఈస్ కన్సిడర్ యాస్ ఏ బ్లూ చిప్ కంపెనీ కిందకి మాట్లాడతాం అనమాట. ఓకేనా? సో దట్స్ వై హియర్ ద సిఆర్ఆర్ అండ్ రెపో రేట్ అండ్ బ్యాంక్ రేట్, దీస్ 3 rates ఆర్ రిలేటెడ్ టు మానిటరీ పాలసీస్. అదే కాదు, తర్వాత ఎస్ఎల్ఆర్ ఈజ్ ఆల్సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఆల్సో రిలేటెడ్ టు మానిటరీ పాలసీస్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఆల్సో రిలేటెడ్ టు మానిటరీ పాలసీ. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఈజ్ ఆల్సో మానిటరీ పాలసీస్. మార్జినల్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు మానిటరీ పాలసీస్. మార్జినల్ కాస్ట్ ఆఫ్ MCLR, marginal cost of fund based lending rate, marginal cost of fund based lending rate, this is also monetary policies. Term repo is also related to monetary policies. Long term repo rate is there, this is also related to monetary policies. ఇవన్నీ మానిటరీ పాలసీస్లో యూజ్ చేసే వర్డ్స్ ఏనండి. ఈ బ్లూ చిప్ అనే వర్డ్ మానిటరీ పాలసీస్లో యూజ్ చేయం. సో కరెంట్ సిఆర్ఆర్ ఎంత ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 3%. కరెంట్ రెపో రేట్ ఎంత ఉంది అంటే ద ఆన్సర్ షుడ్ బి 4%. వాట్ ఈస్ అ బ్యాంక్ రేట్ అంటే వీ కెన్ సే 4.25% ఈస్ అ బ్యాంక్ రేట్ అని చెప్తాం. వాట్ ఈస్ ఎస్ఎల్ఆర్ అంటే వీ కెన్ సే ఎస్ఎల్ఆర్ ఈస్ వీ కెన్ సే 18% ఈస్ ఎస్ఎల్ఆర్. మార్జినల్ ఎంఎస్ఎఫ్ షుడ్ బి దట్ ఈస్ 4.25% ఈస్ ఎంఎస్ఎఫ్. అండ్ బేస్ రేట్ అనే వర్డ్ కూడా, బేస్ రేట్ అనేది కూడా దేనికి రిలేటెడ్ అంటే బేస్ రేట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు మానిటరీ పాలసీస్ గురించి మాట్లాడతాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ అండి. మేబీ ఎగ్జామినేషన్స్లో నెక్స్ట్ అడగొచ్చు, ఒకసారి చూసుకుందాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్ నాట్ మ్యాచ్డ్? ఇచ్చిన వాటిలో ఏ టైగర్ రిజర్వ్ మ్యాచ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. సీదా పెరియార్ టైగర్ రిజర్వ్ దట్ ఈస్ ఇన్ కేరళ ఓన్లీ. బందిపూర్ ఇట్ ఈస్ అ ఫస్ట్ టైగర్ రిజర్వ్ కదా, ప్రాజెక్ట్ టైగర్ కింద స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ రివర్. బందిపూర్ ఎక్కడంటే కర్ణాటక స్టేట్లోనే ఉంది. కార్బెట్ టైగర్ రిజర్వ్ అంటాం కదా, సో ఇది కూడా 1973లో స్టార్ట్ అయిన టైగర్ రిజర్వే. సో ఈ కార్బెట్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉందండి, బట్ ఇక్కడ ఇచ్చిన ఉత్తరప్రదేశ్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే కన్హా నేషనల్ పార్క్, కన్హా టైగర్ రిజర్వ్, దిస్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకేనా? సో కన్హా ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్, కార్బెట్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్, బందిపూర్ ఈజ్ ఇన్ కర్ణాటక, పెరియార్ ఈజ్ ఇన్ కేరళ. సో ఇవి ఇండియాలో ఉన్న కొన్ని టైగర్ రిజర్వ్స్. మానస్ టైగర్ రిజర్వ్ అని చెప్తాం, మానస్ నేషనల్ పార్క్, ఇది అస్సాం స్టేట్లో ఉంది. సరిస్కా నేషనల్ పార్క్ ఈజ్ దేర్. ఓకేనా? దెన్ ద సరిస్కా ఈజ్ ఆల్సో అవైలబుల్. దెన్ చాలా నేషనల్ పార్క్స్ మన ఇండియాలో ఉన్నాయండి. ఓకేనా? సో ఒక్కసారి ఆ నేషనల్ పార్క్స్ గురించి ఒకసారి మాట్లాడుకోండి. ప్లస్ టైగర్ రిజర్వ్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే సరిస్కా ఎక్కడ ఉంది? సరిస్కా టైగర్ రిజర్వ్ ఈస్ ఇన్ రాజస్థాన్ స్టేట్. సింప్లిపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ అంటే దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఒడిస్సా స్టేట్ అని చెప్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మలేరియా వ్యాక్సిన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ట్రీ? మలేరియా వ్యాక్సిన్ అనేది ఏ చెట్టు నుంచి తీయడం జరిగిందంటే, ఏ చెట్టు బెరడు నుంచి మలేరియా వ్యాక్సిన్ తీశారండి అంటే ఆ చెట్టు పేరు దట్ ఈస్ కాల్డ్ యాజ్ సించోనా అనే ఒక ట్రీ అనమాట. సించోనా ట్రీ. ఈ సించోనా ట్రీ బెరడు భాగంలో ఏముంటుందండి అంటే, బెరడులో ఇదిగో ఈ క్వినైన్ అనే ఒక వేస్ట్ ప్రొడక్ట్ ఉంటుంది అనమాట, ఒక వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఈ క్వినైన్ అనే ఒక వ్యాక్స్ టైప్ ఉంటుంది అనమాట. ఇది దాని నుంచి మలేరియా వ్యాక్సిన్ తీయడం జరిగింది. సో కాబట్టి ఈ విచ్ ఆఫ్ ద వేస్ట్ ప్రొడక్ట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద బెడ్ ఆఫ్ దట్ ఈస్ బెరడు. ఏ చెట్టు యొక్క బెరడులో ఏముంటుందండి అంటే క్వినైన్ అనేది ఉంటుంది. ఆ క్వినైన్ ఏ చెట్టులో ఉంటుందంటే సించోనా అనే ఒక చెట్టులో ఉంటుంది. ఆ సించోనా చెట్టు బెరడు భాగంలో ఉన్న క్వినైన్ అనే ఒక వేస్ట్ ప్రొడక్ట్ నుంచే ఈ మలేరియా వ్యాక్సిన్ని తీయడం జరిగిందని చెప్తాం. ఎనఫిలస్ మస్కిటో వల్ల వచ్చే రోగమే మలేరియా. ఎనఫిలస్ విచ్ ఆఫ్ ద మస్కిటో హ్యాస్ కాజింగ్ ద డిసీజ్ ఆఫ్ మలేరియా అంటే దట్ ఈస్ ఎనఫిలస్ మస్కిటో అని చెప్తాం అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ బిట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు మొఘల్ డ్యాన్స్? సో మొఘల్ చక్రవర్తి కాలంలో బాగా ఫేమస్ అయిన డ్యాన్స్ ఏది అంటే దట్ ఈస్ కథక్ అండి. సో కథక్ అనే డ్యాన్స్ ఏ రాజు ఉన్నప్పుడు బాగా జరిగిందంటే అక్బర్ టైంలో కథక్ డ్యాన్స్ అనేది ఉందని చెప్తాం. ఆల్మోస్ట్ అక్బర్ దట్ ఈస్ ఓకేనా 15th century 1545 ఆ టైం నుంచి 1542 నుంచి దగ్గరగా 1605 వరకు ఉన్నారు. కాబట్టి అతను బాగా హిందూ ముస్లిమ్స్ని బాగా చూసుకున్న పర్సన్ అని చెప్పొచ్చు. సో ఆ టైంలోని కథక్ డాన్స్ని అతను బాగా ఎంకరేజ్ చేశాడని చెప్పొచ్చు అనమాట. సో ద ఆన్సర్ షుడ్ బి కథక్ డాన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మొఘల్ ఎంపర్ అక్బర్ ఓన్లీ. Then let's see the last question for today's session. So this is the last question only. So Mughal, which are the following related to Mughal dance? We can say the answer should be Kathak. This is the last question andi. Okay. So thank you very much. So next class again we will discuss the మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో సెకండ్ స్లాట్లో జరిగిన NTPC క్వశ్చన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.